నేను మిమ్మల్ని ఛానల్‌కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒకే ఒక కామెంట్ 'భారత్ మాతాకి జై' లేదా 'ఐ లవ్ ఇండియా' ఒక్క కామెంట్ చేయండి. కొండంత బలం నాకు. ఒక్క 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్న దయచేసి వీడియోకి కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ముస్లిం వేర్పాటు వాదాన్ని మొదటి నుంచి ప్రోత్సహిస్తే, ఎంకరేజ్ చేస్తే ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, మైనారిటీ ఓట్లతో గెలిచేస్తాను నేను అనుకుంటే ఏం జరుగుతుంది అనేది బీహార్ ఫలితాలు దీనికి చాలా గొప్ప ఉదాహరణ. ఎందుకంటే కేవలం బీహార్లో ముస్లిం ఆధారంగా మాత్రమే రాజకీయం చేయాలని, వాళ్ళ ఓట్లు మాత్రమే నమ్ముకుని ముందుకెళ్ళాలి అని అన్ని పార్టీలు అనుకున్నాయి. అలా అనుకున్న ప్రతి పార్టీ కుప్పకూలిపోయింది. ఘన విజయాన్ని ఎన్డీఏ కూటమి సాధించగలిగింది. దీనికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంట్రా అంటే కేవలం ముస్లింలని, అంటే ముస్లింలు కూడా ఇలాంటి బొజ్జగింపు రాజకీయాల వల్ల తమకేదో కొమ్ములున్నామని భావించినటువంటి బీహార్ ముస్లింలకి బహుశా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అతి తక్కువ ఎమ్మెల్యే సీట్లు రావడం జరిగింది. ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో ముస్లిం ఎమ్మెల్యే లేని పరిస్థితి ఉంది. నార్త్ ఇండియాలో ఉన్న ఒకళ్ళిద్దరే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్న స్టేట్స్లో, బీహార్లో కూడా ఇప్పుడు అత్యల్ప సంఖ్యకు వచ్చేసాయి. మొత్తం 11 మంది ముస్లింలు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. గడిచల్లో ఉన్న దానికన్నా 8 నెంబర్లు తగ్గాయి. 17.7% ఓట్లు ఉన్నటువంటి ముస్లింలు 11 మందిని మాత్రమే నెగ్గించుకోగలిగారు ఎమ్మెల్యే కింద. దానికి కారణం ఏంటంటే తాము వేరు అన్నటువంటి భావనని మిగతా సమాజాన్ని నుంచి మేము భిన్నము, మా హక్కులు, మా డిమాండ్లు, మా ముందు అందరూ తలగ్గాలనేటువంటి తప్పుడు భావాన్ని వీళ్ళు ఎక్కించడం వల్ల వాళ్ళలోకి ఇట్లా జరిగింది. 2015 టైంకి 24 మంది ముస్లిం ఎమ్మెల్యే ఉన్నారు. 20 తర్వాత వచ్చేసరికి 19 తగ్గింది, ఇప్పుడు 11కి పడిపోయింది. సో ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే దీంట్లో ముస్లింలని నెత్తి మీద పెట్టుకుని మోసి ముస్లిం ఓట్ల కోసమే దీవిస్తున్నట్టుగా నటించి పనిచేస్తున్నటువంటి 2 సెక్యులర్ పార్టీలు కూడా చాలా కుహనా సెక్యులర్ పార్టీలు దెబ్బతినింది. ఆర్జీడీ 13 మందిని పెడితే ముగ్గురే నెగ్గారు. అది కూడా సింహాచల్ ప్రాంతంలో. కాంగ్రెస్ 10 మంది ముస్లింలకు టికెట్ ఇస్తే కేవలం 2 మాత్రమే నెగ్గిన సిచ్యువేషన్ ఉంది. ఇక ఎంఐఎం నిజానికి 23 చోట్ల, సీమాంచల్లో 24 సీట్లు ఉన్నాయి, అందులో 23 చోట్ల ఎంఐఎం అభ్యర్థులను పెట్టింది. అందులో 5 మాత్రమే గెలిచారు. అంటే ముస్లింలు 11 మందిలో కూడా 5 కుహనా సెక్యులర్ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు. పచ్చిగా మేము ముస్లింల కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పిన వాళ్ళని తప్ప అటు ఇటుగా ఉంటూ ముస్లిం ఓట్ల కోసమే రాజకీయాలు చేసేటువంటి పార్టీలని 2వ స్థానం 3వ స్థానానికి వాళ్ళు తిరస్కరించారు, పంపించేశారు. జనతాదళ్ సెక్యులర్ ఒక 4 ముస్లిం అభ్యర్థులకి టికెట్ ఇస్తే ఒక్కళ్ళు జుమా ఖాన్ అనేటువంటి వ్యక్తి మాత్రమే విజయాన్ని సాధించారు. మిగతా 3 ఈజీగా ఓడిపోయారు. సో ఈసారి మొత్తము మీకు 55-56 మంది ముస్లింలకి టికెట్లు ఇచ్చిన సందర్భంలో మొత్తం అంతా కలిపి అందులో 11 మంది, అంటే 1/5 వంతు మాత్రమే, దానికన్నా 10% కన్నా కొంచెం అటు ఇటుగా మాత్రమే గెలిచారు. మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఇది గమనించాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్. బొజ్జగింపు రాజకీయాలు, వేర్పాటు రాజకీయాలని భారతదేశపు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఓటర్లు తిరస్కరిస్తారు. పార్టీలకి చావు దెబ్బ తప్పదు. ఆ రకమైనటువంటి వేర్పాటుని ఎంజాయ్ చేద్దాము అని భావించినటువంటి సామాజిక వర్గాలకు కూడా చావు దెబ్బ తప్పదు అనేది ఇది సందర్భంగా ప్రూవ్ అయిందని మనం అనుకోవచ్చు.